అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఒకసారి పవర్ ఆఫ్ విమెన్స్ మినిస్ట్రీలో మరి వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, కృపని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సాయంకాలమున మరి ఒకసారి దేవుని వాక్యంతో మనం బలపడి మనము దేవునిచ్చిన రక్షణని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాము. అందరం కలిసి మరి ప్రార్థనలోకి వెళ్దామండి. మీరందరూ కలిసి మరి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, ఈ యొక్క మరి ఆన్లైన్ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా మరి దేవా వాక్యం అందించడానికి మరి యొక్క అవకాశాన్ని దయచేశారు. మీకు వందనాలు. విమెన్స్ మినిస్ట్రీలో మరి దేవా పవర్ ఆఫ్ మినిస్ట్రీలో మీరు తోడుగా ఉంటున్న విధాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మరి వాక్యం చెప్తుండగా అనేక మంది మరి దేవా మరి చెప్తున్న నాకు మరి వింటున్న ప్రతి ఒక్కరికి విశ్వాసముని అధికం చేయమని అడుగుతున్నాము. మీ యొక్క వాక్యముతో బలపరచబడేటట్టుగా సహాయం చేయండి. మరి దేవా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి మేము గ్రహించగలిగేటట్టు సహాయం చేయండి. మరి వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకోగలిగేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం. మా యొక్క చెవులని మా యొక్క హృదయాలని మీకు అప్పచెప్తున్నాం దేవా. మీరే గ్రహించే వాటిగా తయారు చేయమని అడుగుతున్నాం దేవా. మరి మేము ముందుకు వెళ్తుండగా వాక్యములోకి మీరే నాయకుడే నడిపించమని అడుగుతున్నాం. ఈ యొక్క హాఫ్ అన్ అవర్ సెషన్ని మరి దేవా మీ చేతులకు అప్పచెప్తూ నజరేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరూ మరి ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ మరి దేవుని యొక్క నామంలో బలపడుతున్నారని నేను నమ్ముతున్నానండి. ఈరోజు మనము చదువుకోబోయే అధ్యాయము మొదటి సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. మరి యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లయితే కొంచెము మనము హన్నా గురించి తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. మరి ఇక్కడ హన్నా అనే స్త్రీ ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి ఈ మాటల్ని చెప్తుంది దేవుడికి. ఏంటంటే తన హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అని చెప్తుంది. ఆ స్త్రీ ఎందుకు ఇంత సంతోషపడుతుంది అంటే మొదటి అధ్యాయం చదివితే మరి అనేక విషయాలు అక్కడ ఉంటాయి. అనేకమైన సందర్భాల నుంచి మరి హన్నా వెళ్తుందన్నమాట. హన్నాకి మరి పిల్లలు ఉండరు. ఆ సమయంలో మరి ఎంతో మందిని ఆమె కలిసి ఉండొచ్చు, ఎంతో మందిని ఆశ్రయించి ఉండొచ్చు. మరి హన్నా యొక్క పరిస్థితిని ఎవరు మార్చలేకపోయారు. తనకున్న లేమిని ఎవరు తీర్చలేకపోయారు అనమాట. మరి హన్నా ఎటువంటి స్త్రీ అంటే విశ్వాసము కలిగి ఉన్న స్త్రీ అని మనం చూడవచ్చు. ఎప్పుడైతే తనకి పిల్లలు లేరు అని తను గ్రహించుకుందో మరి ఆ సమయం నుంచి ఎంతో దుఃఖపడతా ఉంది. మరి మొదటి అధ్యాయంలో చూడొచ్చు, తన యొక్క భర్త తనని ఎంతగానో ప్రేమించాడు కానీ ఆ సమస్యని తీర్చలేకపోయాడు. మరి హన్నా అటువంటి సమస్య నుంచి ఎంత దుఃఖముతో మరి ఉన్న హన్నా ఆ స్త్రీ ఎలా సంతోషంగా మారింది అని చూసుకున్నట్లయితే తను చేసిన ఒకే ఒక పని ఏంటంట, తను తీసుకున్న ఆ యొక్క డెసిషన్ ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం. అయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప అద్భుతాలని మనం చూడొచ్చు. ఆశ్చర్య క్రియలను జరిపించే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్య క్రియలు మనము చూడొచ్చు మన జీవితాలలో.
మరి హన్న యొక్క జీవితంలో అంట ఆ స్త్రీ ఎంతో దుఃఖపడి మరి ఎవరు తన పరిస్థితిని మార్చలేకపోయినప్పటికీ దేవుడున్నాడు నాకు అన్న విశ్వాసంతో తను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ తను ఎప్పుడైతే మొరపెట్టుకుంటుందో తన హృదయంలో ఉన్న బాధనంతటిని దేవుడు ముందు మొరపెట్టుకుని దేవుని సన్నిధిలో బయలుపరుచుకుంటుంది, తన దుఃఖాన్ని వెల్లడిపరుచుకుంటుంది. ఇలాంటి బాధ నాకుంది దేవా అని మరి ఎంతో కష్టమైన పరిస్థితిలో తన దేవుని సన్నిధికి వెళ్ళడం మనం చూడొచ్చు. మరి అలాంటి పరిస్థితిలో తను ఆ డెసిషన్ తీసుకోవడము ఎంత విశ్వాసం కావాలంటే చాలా గొప్ప విశ్వాసం కావాలి. చాలామంది ఈ సమస్యకి జవాబు లేదు అని లోకంలో నిరీక్షణ లేకుండా చాలామంది చనిపోతున్నారు. చాలామంది వారి యొక్క జీవితంలో పరిస్థితులు మారవని అక్కడితో వదిలేస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు మనకున్నాడో దేవుని యొక్క నామంలో మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనే ఆశ మనకు కలుగుతుంది. మరి ఎప్పుడైతే హన్న అనే స్త్రీ మరి తనకున్న బాధలన్నింటినీ దేవుడికి చెప్పుకోవాలని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుందో అక్కడ ఆ యొక్క మందిరంలో అక్కడ ఉన్నాడు ఒక ప్రీస్ట్ ఉన్నాడు. మరి ఆయన ద్వారా దేవుడు ఒక మాట ఇచ్చాడనమాట, ఆమె ప్రార్థన చేసిన దాన్ని దేవుడు దయచేస్తాడని. మరి అలాగనే మరి హన్నకి పిల్లలు లేనప్పుడు తను ప్రార్థించినప్పుడు సమూయేలు ప్రవక్త తనకి పుడతాడనమాట. మరి ఆ ప్రవక్త మరి ఆ సమూయేలు తను ఎప్పుడైతే తన యొక్క బాబుని మరి పొందుకుందో, తన లేమి తీరిపోయిందో, అప్పుడు తను ఏం చేస్తుందంటే దేవునికి మరలా తిరిగి తన యొక్క కుమార్తెని వెళ్ళి దేవుని మందిరంకే అర్పితం చేసేస్తుంది. అయితే ఈ 2వ అధ్యాయంలో చూసుకోవచ్చు, హన్న ప్రార్థిస్తుంది. ఎప్పుడు ప్రార్థిస్తుందంటే హన్న అనే స్త్రీ ఎప్పుడైతే మరి సమూయేలు పుట్టిన తర్వాత మరి తను ఎప్పుడైతే మరి దేవుడు తన యొక్క ప్రార్థనని ఆలకించి మరి మొదటి సమూయేలు 1 అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, "For this child I prayed and the Lord had given me my petition which I asked of him." మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. ఆ తర్వాత ప్రార్థిస్తుంది. మరి 2 సార్లు హన్న ప్రార్థిస్తుంది. ఇక్కడ మొట్టమొదటిసారి తనకి దుఃఖం ఉన్నప్పుడు, ఎంతో బాధ కలిగినప్పుడు, ఈ సమస్యకి అంతు లేదు అన్న సందర్భంలో వెళ్ళిన సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. అప్పుడు ప్రార్థిస్తుంది. అలానే మరి ఒకసారి ప్రార్థిస్తుందంట. ఎప్పుడంటే తను ప్రార్థించినది పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఏంటి అంటే, దేవా నువ్వు నాకు ఇచ్చావు, నేను అడిగింది నాకు దయచేసావు దేవా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది హన్న. మరి హన్న ఏమి వ్యక్తపరచుకుంటుంది అంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. తను జ్ఞాపకం చేసుకుంటుందన్నమాట. ఇక్కడ చూస్తే యెహోవా యందు సంతోషించడమే కాకుండా మరి యెహోవా యందు తనకి మహాబలము కలిగింది. అప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయింది అనుకుని ఉండొచ్చు హన్న తన జీవితంలో. కానీ ఎంతో బలము కోల్పోయానే, అసలు నాకు ఈ యొక్క మరి గర్భఫలము నేను పొందుకుంటానా లేదా అని అనుకుని ఉండవచ్చు. కానీ తను ఏం చెప్తుందంటే, యెహోవా యందు తనకి బలము కలిగిందని, అలానే రక్షణని బట్టి తను సంతోషిస్తుంది అని చెప్తుంది. ఎంత గొప్ప విజయాన్ని హన్న పొందుకుంది తన జీవితంలో.
అనేకసార్లు మనం కూడా మన జీవితంలో ఈ సమస్యకి ఇంకా అంతు లేదు అని చాలా భయపడతా ఉంటాము, బాధపడతా ఉంటాము. అయినప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే మనం కూడా తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుండే అద్భుతాన్ని మన జీవితంలో దేవుడు దయచేస్తాడనమాట. అందుకే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడము ఎంతో ముఖ్యం. అనేక మంది మరి చివరికి తన భర్త కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ స్త్రీకి మాత్రం అలాంటి విశ్వాసం కలిగింది. ఈ యొక్క గొప్ప విశ్వాసంలో నుంచి గొప్ప అద్భుతము తను చూడగలిగిందనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము మన జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని పొందుకుంటామో, ఎప్పుడైతే ఒక మాట దేవుని నుంచి పొందుకుంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మనలో ఉన్న ప్రతి ఒక్కటి దేవునికి సమర్పించి దేవుని ముందు మనము మన హృదయాన్ని ధారపోస్తామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో దేవుడి యొక్క మాటలు మనలో నెరవేరుతాయి అన్నమాట. మరి నెరవేరిన తర్వాత ఒక మిరకల్ మన జీవితంలో రిసీవ్ చేసుకున్నాక ఒక అసాధ్యమైంది సాధ్యమైంది అని మనం చూసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి యొక్క హన్నా ఈ స్త్రీ ఏం చెప్తుందంటే తనకిచ్చిన రక్షణని జ్ఞాపకం చేసుకుంటుంది. మరి ఒక అద్భుతం పొందుకున్నప్పుడు, ఒక అసాధ్యమైనది సాధ్యపరచబడినప్పుడు మన రక్షణ మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రక్షణని దయచేసింది దేవుడు. ఆ దేవుడు మన సమస్యని చూస్తున్నాడని, మన జీవితంని చూస్తున్నాడని, ఆయన మనల్ని మర్చిపోలేదు అన్న ఒక గొప్ప సంతోషం మళ్ళీ తిరిగి మనకు కలుగుతుంది. అలానే చూసుకున్నట్లయితే 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదండి. తను చెప్తుంది ఇలాంటి దేవుడు ఇంకెక్కడ లేడు. ఆయన ఎటువంటి దేవుడు అంట? పరిశుద్ధ దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు, కృపామయుడు, దయగలిగిన వాడు. ఇక్కడ తను గుర్తించింది ఏంటంటే మరి వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ద మోస్ట్ హై క్వాలిటీస్, హోలీనెస్, పరిశుద్ధ దేవుడు అని తను తెలుసుకుంది దేవుణ్ణి. మరి ఒక సమస్య నుంచి తను ఎప్పుడైతే ఆ సమస్యలో నుంచి వెళ్ళిందో ఆ సమస్యని తనకు తాను తన సొంత శక్తితో, తన సొంత బలముతో దీన్ని హ్యాండిల్ చేద్దాము అని ఆలోచించలేదు. ఎప్పుడైతే నేను కాదు దేవా, నువ్వే నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి, మీరే నాకు బలంని దయచేయండి అని చెప్పి ఎప్పుడైతే మరి తను అడిగిందో తను దేవునిలో లోతైన విశ్వాసంలోకి వెళ్ళడం అని ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధ దేవుడు అని తెలుసుకుందంట. మరి రెవల్యూషన్లో కూడా చూడొచ్చు, పరలోకంలో దేవుణ్ణి పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు. మరి ఆ యొక్క క్వాలిటీ, అలాంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు అని ఇప్పటి నుంచే మరి అన్న తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి తను స్తుతిస్తుంది దేవుణ్ణి పరిశుద్ధుడు అని. అంత లోతుగా మరి ఆరాధిస్తుంది దేవుణ్ణి. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు. మరి ఇక్కడ ఒక మాట చెప్పబడి ఉందండి, దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు, మన దేవుని వంటి. ఆయనే మన ఆశ్రయం, మన కోట. ఎందుకు అంటే అసాధ్యమైనటువంటివి సాధ్యపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. ఆయన గొప్ప ప్రేమను చూపించాడు కనుక, ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు కనుక, ఆ సిలువలో రక్తాన్ని కార్చిన తర్వాత మరి మన పాపములను శుద్ధీకరించడానికి మరణించాడు. ఎంతో గొప్ప త్యాగం చేశాడు కనుక మనకి ఈ యొక్క చక్కని సాల్వేషన్ మనకు వచ్చింది, రక్షణని దేవుడు దయచేశాడు. కానీ మన పాపములను బట్టి ఆయన శిక్ష పొందాడంట.
తర్వాత ఆయన తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో లేచి మన కోసం ఒక స్థానము పరలోకంలో ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధ దేవుడు ఆయన. మరి హన్న చెప్తుంది, మరి ఇటువంటి దేవుడు ఎక్కడా లేడు, ఏ ఆశ్రయదుర్గము లేదు, మన దేవుడు తప్ప ఇంకెవరు లేరని ఎంతో నమ్మకంగా చెప్తుంది. మనం ఎప్పుడైతే మన జీవితంలో ఒకసారి మనం నిర్ణయించుకుంటామో, ఈ దేవుడినే నేను ఫాలో అవుతాను, ఈ దేవుడినే నేను వెంబడిస్తాను, ఏది ఏమైనప్పటికీ సమస్యలు కాదు, నా పరిస్థితులు కాదు, నాకున్న లేమి కాదు, ఏది నన్ను ఆపలేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ నిర్ణయాన్ని బట్టి మనం దేవుడిని ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కోరేది ఏంటంటే మన హృదయం. దేవుడు కోరుకున్నది మన హృదయాన్ని. ఎప్పుడైతే మన హృదయాన్ని తీసుకెళ్ళి ఆయనకు అర్పించి, మన హృదయంలో ఉన్న బాధనంతా ఆయనకు చెప్పేసి, దేవా ఇదిగో నా జీవితం నేను నీకు అర్పిస్తున్నాను, ఇదిగో నా సమస్య ఇలా ఉంది, ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చాను, నువ్వే నాకు ఆధారం అని చెప్పామంటే, వెన్ వి సబ్మిట్ కంప్లీట్లీ టు హిమ్, అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని మనకి చేసి ఆయనని ఇంకా లోతుగా తెలుసుకుండే సందర్భాలని, పరిస్థితులను మనకు దయచేస్తాడు. అలానే 3వ వచనంలోకి వెళ్దాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఏంటంట, ఆయనే మరి అన్న ఏం తెలుసుకుందంటే, ఇంకా ఆయన అనంత జ్ఞాని అని తెలుసుకుంది. హీస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన క్రియలను పరీక్షిస్తాడంట. మనకి ఆ సమస్యలు వచ్చినప్పటికీ, ఆ సమస్యలో మనం ఎటువంటి విశ్వాసాన్ని దేవునికి చూపించగలము? మన విశ్వాసము తేలికగా ఉందా? మన విశ్వాసము గాలి వస్తే పడిపోయేటట్టుగా ఉందా? లేదా దృఢంగా ఆయన వాక్యంలో నిలబడి ఉందా అని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఆ సమయంలో అంట గర్వంగా మాట్లాడకుండా, దేవుడు నాకేం చేశాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడే ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని ఇలాంటి మాటలు కాదు, కానీ దేవుడు ఉన్నాడు, ఈ సమస్యని కూడా దేవుడే తీరుస్తాడు అని అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం మనం దేవుని పట్ల చూడాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. 4వ వచనంలోకి వెళ్దాం. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ఎవరైతే మరి అప్పటి వరకు చాలా బాగుంటారు, చాలా వీరికి చూడండి ఎంత బాగున్నారో, వాళ్ళు దేవుని ఆరాధించరు, అయినప్పటికీ చాలా బాగున్నారు, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళరు, మరి కష్టాలు లేవు, ఏం లేవు అని అనుకోవచ్చేమో, కానీ బలంగా ఉన్న వాళ్ళు కూడా ఓడిపోతారంట. కానీ బలము లేని వాళ్ళకి బలాన్ని ఇచ్చేది మన యేసయ్య. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, ఆయన సన్నిధిలో ఏముందంట, బలము పొందుకుంటాం. మరి ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్నప్పుడు, ఆయన బలాన్ని దయచేసినప్పుడు మనం కూడా చెప్పచ్చు ఏంటంటే, హీ మేక్స్ ద వీక్ స్ట్రాంగ్. మన న్యూ టెస్ట్మెంట్లో చూడొచ్చు, వెన్ ఐఎమ్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ అని ఉంటుంది. మరి దేవునిలో ఉన్నప్పుడు మన బలహీనులం అయినప్పటికీ మనల్ని బలవంతులుగా చేశాడు ఆ దేవుడు. మనకి బలాన్ని దయచేసే దేవుడు ఉన్నాడు. మరి ఎలాంటి వాళ్ళు బలవంతులు అంటే, ఈ లోకంలో హన్నా అనే స్త్రీ కూడా బలవంతురాలు. తను బలం పొందుకుంది. మనం ఆ మాట ఆల్రెడీ మనము చూసుకున్నాము. నాకు మహాబలము కలిగేను అని 1వ వచనంలో చెప్తుంది. ఎలా పొందుకుంది అలాంటి బలహీనురాలు? మరి ఎంతోమంది ఆమెని బలహీనురాలు అని లెక్క వేసి, మరి తన తోటి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మరి అంటూ ఉన్నారు, నీకు పిల్లలు లేరు అని విక్రిస్తూ ఉన్నారు. అయినప్పటికీ తను ఎలా బలం పొందుకుందంటే, దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ఆధారం నీవే దేవా అని మన యొక్క హృదయాన్ని ఆయనకి
పోర్ అవుట్ చేసుకుంటామో, ఎప్పుడైతే వెన్ వి పోర్ అవుట్ అ హార్ట్ టు గాడ్ వి రిసీవ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మనకి బలహీనతలు బలాన్ని దయచేసే దేవుడు మనతో ఉన్నాడు. మరి చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. ఇదే అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత గొప్పగా వ్రాయబడి ఉందంటే, హన్నా అనే స్త్రీ చెప్తుంది ఈ మాటలు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును. ఈ సింహాసనము, ఇక్కడ ఒక వచనం చదువుకుందామండి. ఎలాంటి వాళ్ళు మరి అసలు సింహాసనాన్ని స్వతంత్రించుకోవడం ఏంటి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో ఉంటుంది. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే లోకము పుట్టినప్పటి నుంచి ఉందంట అలాంటి ఒక రాజ్యం. అదేంటంటే దేవుని రాజ్యము, నిత్యత్వము. అలాంటి రాజ్యంని స్వతంత్రించుకోమని ఇక్కడ చెప్పబడి ఉంది. మరి హన్నా అనే స్త్రీ కూడా తన యొక్క బాధలో నుంచి ఏం తెలుసుకుందంటే, దేవుడు దరిద్రులను పైకి లేవనెత్తి మరి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా చేస్తాడంట. ఎంత గొప్పగా ఆయనను తెలుసుకుంటుందంటే, తన సమస్య ఏమో కానీ తన సమస్య తర్వాత దేవుణ్ణి మరి ఎక్కువగా లోతుగా తెలుసుకుందంట. మరి అప్పటికే తనకు తెలిసిపోయింది ఏంటంటే ఇటర్నిటీ అనేది ఉంటుంది, థ్రోన్ ఆఫ్ గ్లోరీ. మరి స్వతంత్రించుకోవాలని తనలో ఆ యొక్క జ్ఞానం మనం చూడొచ్చు, తను తెలుసుకుంది. అలానే తనేం తెలుసుకుందంటే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ క్రియేషన్ యొక్క సృష్టి ఆయనదే, సృష్టికర్త ఆయనే. ఆయన ఏది అయినా చేయగలడు, ఆయనకు అసాధ్యం ఏదీ లేదు అని ఒక గొప్ప రెవల్యూషన్ని తెలుసుకుందనమాట హన్నా. కాబట్టి మన జీవితంలో కూడా ఎంత మరి ముఖ్యమంటే అద్భుతాల్ని మనం పొందుకోవడము దేవుని నుంచి. మనం ప్రార్థించడం, ప్రార్థన ద్వారా ఏదైనా పొందుకున్నామంటే అది మనల్ని లోతుగా తీసుకువెళ్తుంది, దేవుని తెలుసుకోవడంలో లోతుగా తీసుకువెళ్తుంది. ప్రార్థన ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని పొందుకోవడం ఎంతో ముఖ్యం. ప్రార్థన ద్వారానే మనము ఏదైనా పొందుకోవడము చాలా ముఖ్యం. మనం చూడొచ్చు ఇక్కడ 3 విషయాలు. ఒక అద్భుతము దేవుని పట్ల మనం పొందుకున్నట్లయితే, అద్భుతం తర్వాత మనము దేవుణ్ణి గొప్పగా తెలుసుకోగలం, ఆయన బలవంతుడు అని తెలుసుకోగలం. మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, నా విశ్వాసాన్ని గణపరిచే దేవుడు, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఇవన్నిటిని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. రెండవదిగా చూసుకున్నట్లయితే మరి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఎంత ముఖ్యమంటే ఈ సమస్యలలో ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న మనము మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలో దేవుణ్ణి ఎతకాలంటే చాలా కష్టం. కానీ అలాంటి నిర్ణయము ఎవరు తీసుకోగలరు అంటే, గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు నేను దేవుని సన్నిధికి వెళ్తాను అని నిర్ణయం తీసుకోగలరు. అలాంటి నిర్ణయం ఎంతో ఇంపార్టెంట్. తర్వాత చూసుకున్నట్లయితే పర్సిస్టెంట్ ప్రేయర్.
ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆలస్యం అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి అదే ప్రేయర్ చేయొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం దయచేస్తాడు, నా ప్రార్థనని ఆలకిస్తాడు అని విశ్వాసంతో. పర్సిస్టెన్స్ ఎంతో ఇంపార్టెంట్. హన్నా మరి సమూయేలు ప్రవక్తని జన్మనివ్వడమే కాకుండా మరి గొప్ప ప్రవక్త, ఇద్దరు రాజులని మరి అభిషేకించిన ప్రవక్త, దేవునితో ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ కలిగి ఉన్న ప్రవక్త అంట. అలాంటి ప్రవక్తకి జన్మనివ్వడమే కాదు, కానీ హన్నా అనే స్త్రీ దేవుణ్ణి మరీ లోతుగా తెలుసుకుంది. తన సమస్య తర్వాత మరీ గొప్పగా దేవుని తెలుసుకుంది. కాబట్టి ఈరోజు కూడా మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, మన జీవితాలలో ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, మరి నా పరిస్థితికి, నా యొక్క ఆలస్యంలో లేదా నా యొక్క జీవితంలో ఒక మాటని దయచేయి. ఒకవేళ రక్షణని ఇంకా పొందుకోలేదేమో, దేవా నాకు రక్షణ దయచేయి అని అడుగుదాం. ఆయన ఆల్రెడీ రక్షణని ఇచ్చాడు, కానీ అది పొందుకోవాలి, విశ్వాసం ఉంచి నమ్మాలి యేసుక్రీస్తు దేవుడని. మరి ఆయనని నమ్మి యాక్సెప్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం. మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దామండి. అందరం కలిసి దేవుణ్ణి యొక్క సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఈరోజు మనము దేవుని సన్నిధికి ఎడతెగకుండా వెళ్తామని, దేవుని యొక్క సన్నిధికి ఎడతెగకుండా వెళ్ళి ప్రార్థిస్తామని. మరి దేవుని యొక్క సన్నిధి అంటే ఇప్పుడు మనమున్న చోట మనం ప్రార్థించుకొని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. మరి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థిస్తామని. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆయన గొప్ప దేవుడు, అన్నిటినీ సాధ్యం చేసే దేవుడు. మన విశ్వాసాన్ని మనం బయలుపరుచుకోవాలి. మరి ఇలాంటి దేవుణ్ణి ఆరాధించకుండా, లేదంటే ఆయన వాక్యం వినకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా మన పరిస్థితులు ఆపచేమో, కానీ అవి ఆపకుండా మనం చూసుకోవాలి. Do not let the situations drag us away from God, but rather push us closer to God. హల్లెలూయా. మరి ఇంకా మన సమస్యలు అనేవి ఇంకా లోతైన విశ్వాసంలోకి వెళ్ళేటట్టుగా అవి పనిచేయాలి. ఇంకా దేవునికి దగ్గర అయ్యేటట్టుగా మనం ఆలోచించాలి, అలాంటి విశ్వాసం చూపించాలి. ఈరోజు మనము ప్రార్థిద్దాం, ఒక మాట ఆయన నుంచి పొందుకుందాం, దేవుని యొక్క అద్భుతము మనం పొందుకుందాము. ఆయన మాట ఇస్తే నమ్మదగినవాడు, నెరవేర్చే దేవుడు. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ దేవుణ్ణి ఇలా ఆరాధించేటట్టుగా ఆయన మన సమస్యలన్నింటినీ తీసివేసి మనల్ని గొప్ప రక్షణతో ఆనందింపచేస్తాడు. కాబట్టి ఇలాంటి ఆరాధన, మరి ఇలాంటి గొప్ప దేవుడని మనము ఈరోజు నుంచి ఇంకా మొరపెట్టుకుందాం, ఇంకా విశ్వాసం చూపిద్దాము, ఇంకా గొప్ప వీరులుగా మనము నిలబడదాము. యేసయ్య కోసం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, ఇలాంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. దేవా, ఈరోజు మరి దేవా, మరి మీ యొక్క వాక్యాన్ని బట్టి మాకు అనేక విషయాలు బోధింపచేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మరి దేవా, ఎటువంటి సమస్య ఉన్నా కానీ దేవా, మరి మేము మీ యొక్క సన్నిధికి వచ్చి మొరపెట్టుకోవడం మేము మానకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. మా యొక్క విశ్వాసాన్ని మరి ఒక్కసారి పురికొల్పమని అడుగుతున్నాం దేవా. రెన్యూ ఆఫ్ ఫెయిత్ లార్డ్. దేవా, మరి మీరే ఆధారము, మీరు తప్ప వేరే ఏ దేవుడు లేడు, మీరు తప్ప ఎవరు లేరు, ఏ ఆశ్రయదుర్గము లేదు. మరి నిజమైన దేవుడు మీరే, రక్షణని కలుగు చేసేవాడు మీరే దేవా. కాబట్టి దేవా, మరి మేము మీ యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, మరి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో ప్రతి ఒక్కరము దేవా, అందరం కలిసి మరి మొరపెట్టుకుంటుండగా మా ప్రార్థనలన్నింటినీ ఆలకించమని అడుగుతున్నాము దేవా. గొప్పగా మరి ఇంకా లోతుగా మిమ్మల్ని మేము
తెలుసుకోగలిగేటట్టుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాము దేవా. మీరే మాకు దేవా గొప్ప దేవుడవని మేము అనేక మందికి చాటింప చేసేటట్లుగా మరి మాకు అద్భుతాలని మరి మీ యొక్క మాటని దయచేయమని అడుగుతున్నాము. మరి ఎలాంటి పరిస్థితి అయినా మరి దేవా మేము అది మమ్మల్ని మీ యొక్క సన్నిధి నుంచి వేరుపరచదని మేము ఈరోజు ప్రార్థనలో తెలియపరచుకున్నాం తండ్రి. దేవా మరి మీరే మాకు సహాయం చేయండి. మీరే మాకు గొప్ప విశ్వాసాన్ని దయచేయండి. మరి ఎన్నటికీ మేము వెనకాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా మరి మధ్యలో మా యొక్క విశ్వాసపు యాత్రని వేయకుండా దేవా మీరే గొప్ప దేవుడు, మరి మాకు తండ్రి ఉన్నారు, పరిశుద్ధ దేవుడు అని మేము తెలుసుకొని ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే.